స్కాంబోడియా సైబర్ ముఠాల అడ్డాగా మారిందట. ఆ దేశము మొత్తం ఈ సైబర్ నేరగాలకు అడ్డాగా మారిందట. ఆ దేశంలో దాదాపు 3.5 లక్షల మంది సైబర్ బానిసలు ఉన్నారట. ఇప్పుడు ఏదో ఒక పని మీదనో లేకపోతే ఏదైనా దాని మీదనో ఆ దేశానికి పోతే ఆ దేశంలో వాళ్ళని బందీలుగా చేసుకొని సైబర్ నేరగాళ్ళుగా వాళ్ళని తయారు చేసి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేయించి రకరకాల వాటి ద్వారా డబ్బులని వసూలు చేసే అంటే డబ్బులు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనమాట. గతంలో కూడా దొరికింది కదా, ఒక కాంబోడియాలోనే సేమ్ ఒక దాని మీద దాడి చేస్తే అందులో మొత్తం సినిమా సెట్స్ లాంటి సెట్టింగ్స్, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ పేరుతోటి సేమ్ కోర్టు ఉన్నటువంటి వీడియో కాల్ చూపిస్తారు. ఇది మేము కోర్టు నుంచి మాట్లాడుతున్నాం, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం. సో ఆ సెటప్లు, ఆ సినిమా స్టైల్ సెట్టింగ్లన్నీ ఆ బిల్డింగ్లో కనబడ్డాయి. సో అట్లా ఇక్కడ ఒక ఫనామ్ పెన్ నగరంలో సైబర్ నేరస్తులు కొల్లగొట్టిన సొమ్ముతో నిర్మిస్తున్న ఆకాశ హర్మ్యం అటు ఇది. ఆ దేశంలో దాదాపు 3.5 లక్షల మంది వాళ్ళే ఉన్నారట. వారి అండతో లక్షల కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్ళు దోపిడీ సొమ్ము కాంబోడియా జీడిపిలో 40% సమానమట. టోటల్ ఆ దేశం యొక్క ఆదాయంలో 40%, టోటల్ జీడిపిలో 40% మిగతా దేశాల ప్రజల డబ్బులను కొల్లగొట్టిందేనట. భారతదేశానికి సంబంధించిన బాధితులు కోల్పోయింది దాదాపు 22,495 కోట్లట. 25,000 crores ఆ దేశం వాళ్ళు లెక్కబోయింది సింపుల్గా మన అకౌంట్లను కొల్లగొట్టి. ఘన చారిత్రక వారసత్వం, భిన్న సంస్కృతుల వైశిష్ట్యం, సుందరమైన సముద్ర తీరాలు, కొలువుదీరిన రాజప్రాసాదాలు కాంబోడియాకి ఒకప్పటి ఆనవాళ్ళు. మరి నేడు ఆ దేశం కరుడుగట్టిన సైబర్ నేరగాళ్ల అడ్డా. ప్రపంచంలోని ప్రతి మూల నుంచి బాధితుల్ని ఉచ్చులోకి లాగి విచ్చలవిడిగా కోట్లు కొల్లగొడుతున్న సైబర్ క్రైమ్ కేంద్రాల నిలయమది. అలాంటి దోపిడీ సొమ్ముతో ఆ దేశ రాజధాని ఫనామ్ పెన్లో ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ కేంద్రాలతో సంబంధం ఉందనే ఆరోపణలతో యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు విధించిన స్థిరాస్తి రంగ సంస్థ కేబీఎక్స్ ఇన్వెస్ట్మెంట్ లాంటి కంపెనీలే ఈ భవనాలను నిర్మిస్తున్నాయట. అంటే ఆ డబ్బుతో నిర్మిస్తున్నటువంటి ఆ అపార్ట్మెంట్ ఆర్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీలే కడుతున్నాయి దాన్ని. 2019లో కాంబోడియాలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిషేధించడంతో క్యాసినోలు మొత్తం మూతపడ్డాయట 2019లో. తర్వాత వచ్చిన కోవిడ్ లాక్డౌన్తో హోటళ్ల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. దీంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ముఠాలు సైబర్ నేరాల బాట పట్టినాయట. మూతపడ్డ క్యాసినోలు హోటళ్లనే సైబర్ క్రైమ్ కాంపౌండ్లుగా మార్చేసినాయట. మయన్మార్, లావోస్లు సైతం ఈ విషధోరణిని అందిపుచ్చుకున్నాయి. ఉద్యోగాలు ఇస్తామంటూ ఆసియా దేశాల యువతను రప్పించడం, వారి పాస్పోర్ట్లు లాక్కొని కార్మికులను బంధించడం, చిత్రహింసలకు గురిచేస్తూ వారితోనే బలవంతంగా వాట్సాప్ కాల్స్ చేయించడం సైబర్ నేరగాళ్ల వ్యాపకంగా మారిపోయింది. అలా కాంబోడియాలో మొత్తం 53 సైబర్ క్రైమ్ కేంద్రాల ద్వారా కార్యకలాపాలు సాగినట్లు 2025లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అధ్యయనంలో తేలింది. ఈ 5-6 సంవత్సరాల్లో ఈ 3 దేశాల్లోని సైబర్ క్రైమ్ కేంద్రాల్లో దాదాపుగా 3.5 లక్షల మంది సైబర్ బానిసల్ని బంధించిరట. ఇది ఎవరు చెప్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పీస్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ కేంద్రాల ద్వారా ఏటా సుమారు 50 నుంచి 75 బిలియన్ల అమెరికా డాలర్లు అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 7 లక్షల కోట్లు ఈ ముఠాలు కొల్లగొట్టినట్లు అంచనా. ఎవ్రీ ఇయర్ 7,000 crores అట. ఒక్క భారతదేశానికి చెందిన బాధితులు పోగొట్టుకున్నదే దాదాపు 22,495 కోట్లు. ఈ మోసాలపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరగడంతో కాంబోడియా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. గత జనవరిలో ఏకంగా 5,000 మందిని అరెస్ట్ చేసింది. 48,000కు పైగా సైబర్ బానిసల్ని దేశం నుంచి బహిష్కరించింది. సుమారు 2 లక్షల మంది స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ మొత్తం వ్యవహారం నడిపించేది చైనీయులే అట. కాంబోడియా సైబర్ క్రైమ్ నేరస్తుల్లో ముఖ్యుడు జూ ఐమిన్ చైనాకు చెందిన ఈ 64 ఏళ్ల క్యాసినో వ్యాపారిదే కేబీఎక్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. గ్యాంబ్లింగ్ రాకెట్, మనీ లాండరింగ్ తదితర నేరాల్లో ఐమిన్ చైనాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సొంత దేశం కన్నుగప్పి కాంబోడియాకు మకాం మార్చిండు. చైనాకు చెందిన చెన్ జీ 2011లో కాంబోడియాకు వచ్చి ప్రిన్స్ గ్రూప్ పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కరోనా సమయంలో $14 మిలియన్ భూరి విరాళం ఇచ్చి ప్రముఖుడిగా ఎదిగి దేశ ప్రధానమంత్రికి సలహాదారుడు అయిందట. ఆ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాల ద్వారా చెన్ జీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇట్లా ఎంత దారుణంగా చూడండి. జీడిపికి ధీటుగా కాంబోడియాలోని సైబర్ క్రైమ్ నెట్వర్క్లపైన గత ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం మోసాల సిండికేట్ వార్షిక ఆదాయం సుమారు $19 బిలియన్.
ఇది కాంబోడియా దేశ స్థూల జాతీయోత్పత్తికి దాదాపు 40%తో సమానం. 2024లో ఆగ్నేషియా నుంచి చోటు చేసుకున్న ఆన్లైన్ మోసాల కారణంగా అమెరికన్లు $10 బిలియన్ నష్టపోయారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే నష్టాలు 2024లో 66% పెరిగినాయట. ఇక సైబర్ క్రైమ్ కేంద్రాల్లో పోలీసులకు పట్టుబడ్డ సైబర్ బానిసలట వీళ్ళంతా. అంటే ఆయా దేశాల నుంచి ఉద్యోగాల కోసం వస్తే వాళ్ళ పాస్పోర్ట్లు లాక్కొని ఇక ఆ కాంపౌండ్లలో పడేస్తారు. వాళ్ళ చేత ఈ సైబర్ క్రైమ్ ఈ మోసాలు చేయిస్తారనమాట.